హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. ఇవాళ మేము కొత్త రకం స్నాక్స్ చేస్తున్నామండి. దాని పేరు క్రష్డ్ పొటాటో ఫ్రైస్. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఇప్పుడు ముందుగా మనం పొటాటోస్ని బాగా క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా పీల్ చేసుకున్న పొటాటోస్ అన్నింటినీ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే షేప్లోకి వస్తే బాగుంటుంది. ఈ విధంగా మనం పీసెస్లా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని తీసుకొని కాగనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఈ విధంగా 70% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా రోస్ట్గా అయిపోకూడదు, 70% చాలు. ఈ కలర్లో ఫ్రై అయితే చాలండి, మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అన్ని పీసెస్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసుకోవాలి. ఈ పొటాటో పీసెస్ని మనం ఒక్కొక్కటిగా ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి లోపల 30% ఏదైతే పచ్చితనం ఉందో అవి కూడా బాగా ఫ్రై అవుతుంది నెక్స్ట్ ట్రిప్లో. ఇప్పుడు ఇవన్నీ పీసెస్ని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ టైం కాదండి, జస్ట్ 1 to 2 minutes ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైస్ని మనం సెకండ్ టైం మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చినట్టుగా. ఇలా రెండోసారి ఫ్రై చేసుకోవడం వల్ల పొటాటోస్ మనకి కరకరలాడుతూ వస్తాయండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కోటింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ కోటింగ్ కోసం ఒక గాజు బౌల్లో ఒక 1/2 tablespoon వరకు సాల్ట్, అంటే రుచికి తగినంత, మీకు ఎంత కావాలంటే టేస్ట్ తగినంత వేసుకోవచ్చు. అలాగే కారం పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, జీరా పౌడర్, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదే బౌల్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకొని ఆ మసాలా పౌడర్స్ అన్నీ దీనికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మసాలా మొత్తం పీసెస్కి పట్టేలాగా పైనుంచి కింద వరకు చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, క్రిస్పీగా పొటాటో ఫ్రైస్ రెడీ అయిపోయినాయి. చూడండి, మనకి పొటాటో ఫ్రైస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. చూశారు కదా, పొటాటో ఫ్రైస్ని మనం ఎంత ఈజీగా చేసేసుకున్నామో. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు చూసారా ఇక్కడ ఎంత హ్యాపీగా తింటున్నారో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.